హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బడసారి యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కొన్ని వ్యవసాయ భూములు అయితే చూడడం జరిగిందండి. ఈ పొలాలకి మమ్మల్ని సర్వేశ్వరరావు, మా ఫ్రెండ్ సర్వేశ్వరరావు, ఆయన బంధువు తాతారావు ఇలా తీసుకొచ్చి కొన్ని పొలాలు అయితే చూపించారు. పొలాలు అయితే చాలా బాగున్నాయండి, మంచి మంచి పొలాలు చూపించారు. అయితే ఈ పొలాలని మన ఒరిస్సా భూములతో పోలిక చేయకూడదండి. ఇక్కడైతే నీటి సౌకర్యం బాగుందండి. పొలాలు అయితే మంచి అంగుగా ఉన్నాయి, రోడ్డుకి అందుబాటులో ఉన్నాయి. పొలాలకు కూడా మంచి మంచి లీజులు వచ్చి పొలాలండి. అవి పొలాలు అయితే చాలా సౌకర్యంగా ఉంది. రోడ్డు బాగుందండి. భూమి కూడా సమాంతరంగా ఉందండి. ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఎత్తు పొలాలు కానీ గట్టుకొప్పులు కానీ ఏమి లేవండి. అంతా రాయ రప్పాలంటిది ఏమి లేదు. పొలం అంతా చాలా సమతలంగా నీటి సౌకర్యంతో సారవంతమైన భూములండి. ఎర్రచెక్కు నేల అండి అంతా కూడా, అంతే కదా, ఎర్రచెక్కు నేల. ఎక్కువగా చాలా పొలాల్లో పామాయిల్ తోటలు ఉన్నాయండి. పామాయిల్ తోటలు అయితే మంచి దిగుబడికి సిద్ధంగా ఉన్న తోటలు ఉన్నాయండి. అలాగే లేదంటే కనుక లేత తోటలు, అంటే ఒక 2 సంవత్సరాలు అయ్యి ఇంకా మంచి బాగా సమతలంగా ఉన్న పొలం, దానికి సెపరేట్గా బోరింగ్ అన్న ఎటువంటి భూములు కూడా మనం చూడడం జరిగిందండి. కొన్ని చోట్లయితే నిమ్మ తోటలు కూడా చూసామండి. నిమ్మ తోటలకి అయితే మంచి ఆదాయం వస్తుంది. నిమ్మ తోట అయితే ఉందండి. మనకి ఎంత కలితే అంత తీసుకొచ్చన్నారు వాళ్ళు. అదైతే మొత్తం 7 ఎకరాలన్నర దాకా ఒక చోట అయితే అమ్మకానికి ఉందండి. ఈ పొలాలు మేము చూపించిన పొలాలు అయితే ఈ డీటెయిల్గా ఎందుకు చూపించట్లేదంటే కారణం, ఈ పొలాలు ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు అన్ని విలేజ్లు దగ్గరగా ఉంటాయి. రైతులందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి మన ఒరిస్సాలాగా పెద్ద పెద్ద భూములు అలాగా చూపించడం కుదరదండి ఇక్కడ. కారణం ఏంటంటే ఊళ్ళో కొంచెం ఇక్కడ పొలాలు అమ్ముతున్నారంటే వాళ్ళకి కొంచెం ప్రెస్టేజ్ కింద ఫీల్ అవుతారు. ఇంచేతనే మీ పొలం అమ్మకం పెట్టారంటే అదో కొంచెం గోదావరి జిల్లాలో అదొక ఇబ్బంది. వాళ్ళు అమ్ముకోవాలన్నా చేయాలన్నా సొంతంగా ఏదైనా చేయాలంట. ఈ ఊళ్ళో ఏమవుతుందంటే పలానా వాళ్ళు పొలం అమ్మేస్తున్నారంట, లేకపోతే ఇలా కొంచెం తేలిగ్గా మాట్లాడే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఎక్కువ మందికి ఎవరికి చెప్పరండి. మామూలుగా నిజంగా జెన్యున్గా కొనుగోలుదారులు ఎవరిని వస్తే వాళ్ళతో మాత్రం మాట్లాడతారు. మనం ఏదో కాలక్షేపం కోసం వెళ్ళి మేము చూస్తాకు వచ్చామండి అంటే ఇలా ఎక్కువైపోతాయి. అనవసరమైన అలరి ఎందుకని ఎక్కువ మంది పొలాలు చూపించడానికైతే ముందుకు రారండి. కాబట్టి నేను ఆ పొలాల్లో అయితే నేనైతే స్వయంగా నడిచాను, చూశాను. పొలం అయితే చాలా బాగుందండి. ఎటువంటి ఇబ్బంది లేవు, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేని పొలాలు అయితే మేము చూడడం జరిగిందని ఈరోజు మీకు చూస్తున్నారు కదా. వీడియోలో కొన్ని ఫోటోలు వీడియోలు అయితే నేను మాత్రం పెడుతున్నాను. అంత డీటెయిల్గా పొలాలు తిరిగి అయితే పెడతలేదండి. ఎందుకంటే వాళ్ళు రైతులు అబ్జెక్షన్ పెట్టారు. దాంతో నేను ఎక్కువగా మీకు చూపించలేకపోతున్నాను. ఈ పొలాలు మీకు ఎవరికైనా నచ్చితే, మీకు కూడా ఈ పొలాలు చూడాలని ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. ఇంకా సర్వేశ్వరరావుది తాతారావు నెంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడచ్చు మనం. మీకు ఈ పొలాల కొనుగోలు విషయంలో నాకు కూడా మీకు ఏదైనా అవసరం అయితే నేను కూడా మాట సాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను. ఈ పొలాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి. అయితే మీరు ఎవరన్నా కొన్ని ఉద్దేశం ఉంటే కనుక అలా చేయండి. అలా చేస్తే మీకు తప్పనిసరిగా దీని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇంకా చాలా పొలాలు ఉన్నాయండి. అన్నీ చూడాలంటే మనకు ఒక రోజులో అయ్యే పని కాదు. అది అవకాశం ఉన్నప్పుడు మిగతా పొలాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మీకు నీటి గురించి కానీ కరెంటు గురించి కానీ ఇబ్బంది లేదు. మొత్తం కరెంట్ అయితే ఫ్రీ, మీకు తెలుసు కదా. ఎన్ని గంటలు ఇస్తున్నారు కరెంటు? తెలియదు మరి. 9 గంటల కరెంట్ అయితే మొత్తం ఫ్రీ ఉందండి మన ఈ ఆంధ్రప్రదేశ్లో. మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతులు అందరికీ తెలుసు కరెంట్ ఫ్రీ అన్న సంగతి. అయితే బయట రాష్ట్రాల వారు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి తెలియటం కోసం నేను అలా చెప్తున్నానండి. విద్యుత్ అయితే కరెంటు బిల్లు ఏమి రాదని ప్రస్తుతానికి. ఎటువంటి బిల్లు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారండి. రోడ్డు సౌకర్యం అయితే బాగుందండి. మా కారు ఇక్కడ దాకా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ పొలానికైనా సరే కారు వెళ్ళిపోయింది, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఉంటాయి అందుబాటులో. గ్రామాలన్నీ కూడా చాలా ప్రశాంతమైన ఊళ్ళండి. ఇక్కడ ఎటువంటి కల్మషాలు, కక్షల, కార్పణ్యాలు ఏమి ఉండవండి. అంతా చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. అందరూ అన్ని సౌకర్యాలు ఉంటాయండి ప్రతి గ్రామానికి. మనకి రోడ్డు సౌకర్యం కానీ, లేకపోతే ఈ హైవేకి కనెక్టింగ్ దారులు అన్నీ బాగున్నాయండి. చాలా బాగుంది ఇక్కడ. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా నాకు మెసేజ్ చేయండి. మీకు వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి. నేను చూసిన పొలాలు మీకు కూడా నచ్చిందని భావిస్తున్నానండి. నా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మీరు ఎక్కువ మంది కొంచెం ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి పొలాలు కొనుక్కోవాలనే ఆలోచన ఉన్నా కానీ ఈ పొలాలు చూపించే వాళ్ళు లేక, సరైన దారులు లేక
చాలామంది అలా నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. వాళ్ళ వరకు చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తానండి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ పంపించండి. మీ మిత్రులు, ఫ్రెండ్స్ ఎవరుంటే, పొలాలు కొని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరుంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడవచ్చు తప్పనిసరిగా. ఓకే అండి, బై అండి, ఉంటానండి. జై హింద్.